పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఆగమన కాల 2వ ఆదివారంలో ప్రవేశించాం. మొదటి ఆదివారంలో, మొదటి ఆగమన కాలంలో మన గమ్యాన్ని ఏ విధమైనటువంటి విషయాల మీద మనము కేంద్రీకరించి మన గమ్యాన్ని కొనసాగిస్తున్నామో మనము ధ్యానించాలి. ఈరోజు చక్కటి ప్రవేశ గీతం పాడాం. నా గుండెలో నీకోసమే మండపమును నిర్మించాను. ఎటువంటి మండపాన్ని మనం నిర్మిస్తూ ఉన్నాం? ఈరోజు దేవుని యొక్క సందేశం కూడా పునీత బాప్తిస్త యోహాను చేత మనందరినీ ఆయన బోధన ద్వారా ఆయన ఈ విధంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతం అంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది జ్ఞానస్నానం తీసుకోమని ఇజ్రాయేలు ప్రజలను ఆయన ఆహ్వానించాడు. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము పాప క్షమాపణ కోరుకోవాలి. మనలో పరివర్తన రావాలి. మనలో ప్రాయశ్చిత్తము అనేటువంటిది మన హృదయాల్లో కలగాలి. అదే దేవునికి కట్టేటువంటి, మన గుండెలో కట్టేటువంటి పర్ణశాల. మన హృదయాల్లో అనేకమైనటువంటి గర్వము, అహంభావము, స్వార్థము, అసూయ, కక్ష, కాఠిన్యాలు, క్షమించరానటువంటి హృదయాలు కలిగినటువంటి మన హృదయంలో ఏ విధంగా ప్రభుకి పర్ణశాల కడతామో ఒకసారి ఆలోచన. పాడటానికి బాగానే ఉంది. నా గుండెలో మళ్ళీ ఒకసారి పాడండి. ఆగండి. నీకోసమే మండపము నిర్మించాను, నా గుండెలో నీకోసమే మండపము నిర్మించాను. ఏ విధంగా నిర్మిస్తాం మనం? మన జీవితంలో అనేకమైనటువంటి క్షమించరానటువంటి హృదయం కలిగి, ఇతరుల మీద స్వార్థము, అసూయ, ఇతరుల యొక్క వ్యక్తిత్వాన్ని క్యారెక్టరైజ్ చేస్తూ మాట్లాడేటువంటి విషయంలో హృదయం కలిగినటువంటి మనము ఏ విధంగా పర్ణశాలను కట్టుతామండి? కట్టగలమా? మరి పాటకేమైనా అర్థం ఉందా? లేదు. తద్వారా దేవుడిచ్చేటువంటి అమూల్యమైనటువంటి ఈ సమయం, ప్రభువా నేను పాపిని, ఘోర పాపిని, నా మాట వల్ల, నా యొక్క చూపుల వల్ల, నా యొక్క ప్రవర్తన వల్ల, నా యొక్క క్రియల వల్ల, నా యొక్క మాటల వల్ల నీకు విరుద్ధంగా నేను జీవించానయ్యా. నా సహోదరుని నేను హృదయాన్ని గాయపరిచాను, గాయపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నాను, గాయపరిచేటి విధంగా నేను జీవిస్తూ ఉన్నాను, నన్ను క్షమించు అని ప్రభుని ప్రాయశ్చిత్తం పడదాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ దివ్య బలి పూజలో ఈ వారం అంతా పవిత్రమైనటువంటి మనస్సులు, పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి మనం ప్రయత్నిద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనము నుండి 6వ వచనం వరకు.
లూకా సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. అది తిబేరియా చక్రవర్తి పరిపాలన కాలములో 15వ సంవత్సరము యూదయా మండలమునకు పోంతు పిలాతు పాలకుడు, గలిలయకు హేరోదు, ఇతురియా త్రకోనియా ప్రాంతములకు అతని సోదరుడు ఫిలిప్పు, అబిలేనికు లిసాన్య అధిపతులు, అన్నా కైఫా ప్రధానార్చకులు, అప్పుడు ఎడారిలో ఉన్న జకరయ్య కుమారుడగు యోహానుకు దేవుని వాక్కు వినిపించెను. అతడు యోర్దాను నది పరిసర ప్రాంతములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిస్వము పొందవలయునని ప్రకటించుచుండెను. యెషయా ప్రవక్త గ్రంథము ఇట్లు రాయబడెను. ప్రభువు మార్గము సిద్ధమునర్చుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి కేకలిడుచుండెను. ప్రతి లోయ పూడ్చబడును, పర్వతములు కొండలు సమము చేయబడును, వక్ర మార్గములు సక్రమము చేయబడును, కరకు మార్గములు నునుపు చేయబడును. సకల మానవులు దేవుని రక్షణమును గాంచుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెందుడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆగమన కాల 2వ ఆదివారములో ప్రవేశించాం. ఈరోజు దివ్య పట్టణాలు ప్రభు యొక్క రాజ్య మార్గమును సిద్ధము చేయాలి. ప్రభు యొక్క రాజ్య మార్గాన్ని సిద్ధమనొచ్చాలి, సిద్ధము చేయాలి. ఏ విధంగా సిద్ధం చేయాలి? ఏ విధంగా అంటే మనలో ఉన్నటువంటి పర్వతాలను కొండలను సమము చేయాలి, లోయలను పోడ్చాలి, వక్ర మార్గాన్ని సరిచేయాలని దేవుని వాక్యం చెప్తారు. మనము రాజ్య మార్గాన్ని సిద్ధం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఈ కరుకు, మనలో ఉన్నటువంటి ఈ కొండ లోయలు పోడ్చాలి, సమము చేయాలి, సక్రమం చేయాలి. అప్పుడే రాజమార్గాన్ని మనం చేయటానికి సంసిద్ధంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దీనికి కావలసింది మనలో పశ్చాత్తాప హృదయం, మనలో పరివర్తన చెందాలి. పరివర్తన మనసులు కలిగి మనము ఈ యొక్క ప్రభు యొక్క మార్గానికి
సిద్ధమరచడానికి ప్రయత్నిద్దాం. లినార్డో దివెన్సీ అనేటువంటి ఒక ప్రపంచ చిత్రకారుల్లో ప్రముఖుడు. ఈయన ఇటలీ దేశానికి చిత్రకారుడు. ఈయన మనం చూసేటువంటి కొన్ని గృహాలలో, కొన్ని దేవాలయాలలో లాస్ట్ సప్పర్, యేసు ప్రభు కడరాత్రి భోజన చిత్రపటం అందరూ చూసారా? కడరాత్రి భోజము శిష్యులతో కలిసి ప్రభు భోంచేసేటువంటి విధానాన్ని, ఆ చిత్రాన్ని ఇదిగో లినార్డో దివెన్సీ అనేటువంటి చిత్రకారుడు చిత్రించాడు. దీన్ని చిత్రించడానికి ఆయనకు 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో ఈ లాస్ట్ సప్పరు అనేటువంటి చిత్రాన్ని ఆయన చిత్రిస్తూ ఉన్నప్పుడు తన తోటి చిత్రకారుడితో పగ, కోపము, ద్వేషాలతో రగిలిపోతూ ఉండేవాడు. తన స్నేహితుడైనటువంటి ఇతర చిత్రకారుడు అంటే అసలుకి పడేది కాదు. మనలో కూడా చాలామందికి ఇతరులంటే పడదు. పగ, కోపం, అసూయ, స్వార్థం, క్షమించరానటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటాం. ఈ లినార్డో దివెన్సీ కూడా రగిలిపోయేవాడు. ఆయన పేరింటే, ఆయన గురించి ఎవరైనా చెప్తే ఎప్పుడు పగతో నిండిపోయేవాడు. ఈ విధంగా ఆలోచించాడు. ఈ కడరాత్రి భోజనంలో క్రీస్తు ప్రభుని అప్పగించినటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు, ఆయన ముఖం బదులు నా శత్రు యొక్క ముఖాన్ని వేద్దాం, వేస్తే దాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఆయనను చేదరించుకుంటారు, ఆయన్ను చెడుతారు, ఆయన గురించి చెడ్డగా మాట్లాడతారు అనే ఆలోచనతో, కక్షపూరితమైనటువంటి మనస్తత్వంతో ఆయన యొక్క యూదా ఇస్కారియోతు ముఖం బదులు తన శత్రు యొక్క ముఖాన్ని గీశాడు. గీసిన తర్వాత చివరిగా యేసు ప్రభు యొక్క ముఖాన్ని గీయటానికి ప్రారంభించాడు. ఎంతసేపు, ఎంత సమయము ఆయన చిత్రించుకున్న యేసు ప్రభు యొక్క ముఖం మాత్రం సరిగా రావటం. ఎన్ని రోజులు గడిపినా తను అనుకున్న రీతిలో క్రీస్తు ప్రభు యొక్క ముఖ చిత్రము సరిగా రావటం లేదు. ఏంటబ్బా, నేను ఎంతగానో ప్రయత్నిస్తూ ఉన్నాను, క్రీస్తు ప్రభు యొక్క ముఖ చిత్రాన్ని చక్కగా దైవ సంభూతుడైనటువంటి యేసయ్యను, కరుణామయుడైనటువంటి యేసయ్యను, దయామయుడైనటువంటి యేసయ్యను, ప్రేమపూరితుడైనటువంటి యేసయ్యను ముఖ చిత్రాన్ని నేను సరిగా వేయటం లేదని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకి తట్టింది ఏంటో తెలుసా? యూదా ఇస్కారియోతు ముఖ చిత్రం బదులు తన యొక్క సోదరుడు, తన శత్రువు అయినటువంటి ముఖ చిత్రం వేయటం వల్ల యేసు ప్రభు యొక్క ముఖ చిత్రం సరిగా రావట్లేదని శత్రువుని యొక్క ముఖ చిత్రాన్ని తీసేసి మళ్ళీ యూదా ఇస్కారియోతు ముఖ చిత్రాన్ని గీసి, ఎప్పుడైతే యూదా ఇస్కారియోతు ముఖ చిత్రం గీశాడో క్రీస్తు ప్రభు యొక్క ముఖ చిత్రము, దయామయుడైనటువంటి ముఖ చిత్రము చక్కగా ఆయన రూపొందించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో కూడా, మనలో, మన హృదయాల్లో కూడా ఈ పగ, కక్ష సాధింపులు, స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వాలు, అసూయ కలిగినటువంటి మనస్తత్వాలు మనలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా, ఏది కోరుకున్నా, దేవుని దగ్గరికి వచ్చి ఎంత మొరపెట్టుకున్నా మన ప్రార్థనలు ఆలకించబడతాయా? మనం దేవుని యొక్క దీవెనలు మనం పొందగలుగుతామా? ఆలోచించండి. క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం, క్రీస్తు ప్రభు యొక్క జన్మదినాన్ని కొనియాడటానికి తయారవుతున్నటువంటి మనము ఏ విధంగా క్రీస్తు ప్రభుని మన యొక్క హృదయాలలోనికి, మనకు జీవితంలోనికి, మన కుటుంబంలోనికి, మన యొక్క సంఘంలోనికి ఆయనను ఏ విధంగా ఆహ్వానించుకోగలుగుతామో ఒకసారి ఆలోచించండి. మనలో ఇటువంటి కొండలు, పర్వతాలు, లోయలు, వక్ర మార్గాలు, వక్రపు బుద్ధులు, వక్రపు ఆలోచనలు ఇవన్నీ మనలో ఉన్నప్పుడు
ఏ విధముగా దేవుని యొక్క దీవెనలు పొందుతాము, ఏ విధంగా దేవుణ్ణి మనం ఆహ్వానిస్తామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరు. మరి ఇటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలి? ఇటువంటి హృదయంతో కులపించి అనేకమైనటువంటి పిచ్చిలి, అనేకమైనటువంటి మానవ సమాజం మ్రగ్గుతున్నటువంటి ఈ సమాజంలో, ఈ పరిస్థితిలో మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభులో జ్ఞానస్నానం తీసుకున్నటువంటి మనము, కథోలికులుగా జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి మనము చేయవలసినటువంటిది ఏమిటో తెలుసా? ఈరోజు మనం విన్నటువంటి సువిశేషపట్నంలో స్నాపకుడకు యోహాను పలికినటువంటి పలుకులు శ్రద్ధతో ఆలకించి మనము మారు మనసు కలిగి పరివర్తన కలిగి జీవించాలని కోరుతున్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయము 3వ వచనములో అతడు యోర్దాను నదిలో పరిసర ప్రదేశములంతటా సంచరించుచు పాప క్షమాపణ పొందుటకై పరివర్తనము చెంది బాప్తిసం పొందమని ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యోహాను సువార్తలో బాప్తిస్త యోహాను మనందరినీ కోరేది మనలో ప్రాయశ్చిత్తం, మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి క్రీస్తు ప్రభుని వెంబడించడానికి, క్రీస్తు ప్రభులో జీవించడానికి మనం ప్రయత్నించాలి. అయితే ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. మనలో వక్ర మార్గాలు ఉన్నాయి. వాటినన్నిటినీ మనము సమము చేయాలి, పూడ్చాలి. వాటినన్నిటినీ మనము శ్రద్ధ చూపించాలి. మొట్టమొదటిది మనలో ఉన్నటువంటి లోయ. మొట్టమొదటిది ప్రార్థన లేనటువంటి లోయ. మన హృదయాల్లో ప్రార్థన అనేటువంటిది లోయ మనలో ఉన్నట్లయితే దాన్ని పూడ్చాలి. ప్రార్థన అనేటువంటి ఆయుధముతో, ప్రార్థన అనేటువంటి ఆ యొక్క కార్యంలో నిమగ్నులై ఈ లోయను మనము పూడ్చాలి. అనునిత్యము ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. రెండవ లోయ చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ వ్యసనాలు. అనేక మందికి ఈ లోయలలో బాధపడుతున్నారు. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, అదేవిధంగా అనేకమైనటువంటి వ్యసనాలు. అటువంటి లోయ నాలో ఉందా? మరి నేను వాటినన్నిటికీ దూరంగా ఉండి నన్ను నేను ఆ లోయల నుండి పూడ్చాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్షమించలేనటువంటి గుణం. మనం ఎవరిని క్షమించం. ఎవరన్నా మాట అంటే ఓర్చుకోలేం. కక్ష సాధింపులు, వారిని 4-3 తిట్టేదాకా నిద్ర పడదు. వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడేదాకా మనకి మనశ్శాంతి ఉండదు. మరి అటువంటి లోయ నాలో ఉందా? ఉంటే మనము మార్చుకోవాలి. ఆ లోయల నుండి ఆ లోయను మనము పూడ్చాలి. అదేవిధంగా అసహనం. మనలో సహనం లేదు. బిడ్డల యందు, భార్య యందు, భర్త యందు, ఇరుగు పొరుగు వారందు మనలో సహనము లేదు. అసహనముతో జీవిస్తూ ఉన్నాం. సహనాన్ని కలిగి ఉండాలి. ఈ సహనాన్ని కలిగి ఉంటే అసహనమైనటువంటి లోయను మనము పూడ్చగలం. అదేవిధంగా చురకనితనం. ఇతరుల్ని మనము చులకన చూస్తాం. తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కొన్ని సందర్భాలలో వాళ్ళు వృద్ధులైనప్పుడు మనం వాళ్ళని చులకనగా చూస్తాం, చులకనగా మాట్లాడతాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మారండి. ప్రతి ఒక్కరిని గౌరవించండి. ప్రతి ఒక్కరి గురించి మంచిగా మాట్లాడండి. మరి ఇటువంటి లోయలు మనలో ఉన్నట్లయితే వాటిని పూడ్చాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. రెండవది, మనలో అనేకమైనటువంటి కొండలు ఉన్నాయి, మనలో అనేకమైనటువంటి పర్వతాలు ఉన్నాయి. మొట్టమొదటిది గర్వము అనేటువంటి కొండ, గర్వం అనేటువంటి పెద్ద పర్వతము
మనలో ఉంది. అందుకని సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనములో దేవుని వాక్యం, పొగరబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. ప్రైజ్ ది లార్డ్. మన పతనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం. ప్రతి ఒక్కరిలో ఈ గర్వం ఉందా? గర్వం అనేటువంటి పర్వతం ఉందా? దానిని మనం ఏం చేయాలి? సమానం చేయాలి. అదేవిధంగా హత్య. హత్య అంటే కత్తి పెట్టి పొడిచేయటం కాదు. మన మాట తీరు, మనం మాట్లాడేటువంటి మాట, కొన్ని సందర్భాలలో వ్యక్తిగతమైనటువంటి అసాసినేషన్, క్యారెక్టర్ అసాసినేషన్, ఒకరి గురించి చెడ్డగా మాట్లాడటం, ఒకరి గురించి చెడ్డగా ప్రచారం చేయటం, అది చాలా దరిద్రమైనటువంటి, మనలో ఉన్నటువంటి ప్రియమైనటువంటి సహోదరులారా ఒక్కసారి ధ్యానించండి. ఒకరి గురించి చెడ్డగా మాట్లాడేటువంటి అర్హత నాకు లేదు. ఒకరి గురించి చెడ్డగా ప్రచారం చేసేటువంటి అర్హత ఎవరు నాకు ఇవ్వలేదు. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనములో, యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 15వ వచనములో, తన సోదరుని ద్వేషించువాడు హత్యయే, హంతకుడు నిత్య జీవము కలిగి ఉండడని మీరు ఎరగండి అని దేవుని వాక్యం. ఎవరైతే ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడతారో, చెడ్డగా ప్రచారం చేస్తారో, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారో, అటువంటి వారికి దేవుని వాక్యం చెప్తుంది ఏమని? నిత్య జీవము పొందరని. నిత్య జీవం పొందరని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే శ్రద్ధ వహిద్దాం. అటువంటి కొండ నాలో ఉంటే సమము చేద్దాం, దాన్ని తిరిగి పారవేద్దాం. అదేవిధంగా శత్రుత్వం, శత్రువులు, ఎక్కడ చూసినా శత్రువులే. ఎవరితో మాట్లాడదామన్నా ఎవరు మాట్లాడు. శత్రుత్వం. ఎంతగా ప్రార్థన చేస్తాం, దేవాలయానికి వస్తాం, ఆదివారం పూజలో పాల్గొంటాం, అన్ని మంచి కార్యాలు చేస్తాం, కానీ మన ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండడం. శత్రుత్వం, పోట్లాడటం, గొడవలాడటం, ప్రతిదానికి గొడవే. అందుకనే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తూ ఉంది, శాంతి గుణము వలన ఆయురారోగ్యములు పొందుదురు, అసూయ ఎముకలలో పుట్టినటువంటి కుళ్ళు వంటిది. చూడండి, అసూయ, శత్రుత్వం ఎముకల్లో పుట్టినటువంటి కుళ్ళు లాంటిది. మనలో ఉందా అది? ఆ పర్వతం ఉందా? సమము చేయండి, తీసివేయండి. అదేవిధంగా అసూయ, గిట్టనితనం మనలో ఉంటాయి. ఇరుగు పొరుగాలంటే గిట్టదు అసలు. వారి పిల్లలు ఎవరైనా బాగా చదువుకున్నారంటే అసూయ, గిట్టదు. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనములో, కోపము క్రూరము వినాశప్రదమైనది, కానీ అసూయ వానికంటే ఘోరమైనది. దేనికంటే ఘోరమైనది? కోపము, క్రూరత్వము, వినాశనమైనటువంటివి, వీటికంటే అసూయ ఘోరమైనదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రతి ఒక్కరికి అసూయ ఉంది, అది మంచిది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. దాని నుండి మనము పెరిగి పరయ్యాలి, సమము చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పగ. ఎప్పుడు చూసినా పగతో రగిలిపోతాం. కొంతమంది చెప్తారు, నాకు గిట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఒళ్ళంతా, నా రక్తం అంతా మరిగిపోద్దండి, మరిగిపోద్ది. ఎవరికి నష్టం మరిగిపోతే? అమ్మ, ఎవరికి నష్టం అమ్మా? మరిగే వాళ్ళకే నష్టం. బీపీలు, షుగర్లు ఎందుకు వస్తున్నాయి?
రక్తంలో మరిగిపోవటం వల్ల. ఆలోచించండి, ఎందుకు రగలాలి, ఎందుకు పగ? పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 19వ వచనములో పునీత పౌలుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, ప్రియులారా, ఎన్నటికిని మీరు పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునకై దానిని వదిలివేయండి. దేవుని యొక్క ఆగ్రహము దేని వల్ల వస్తుంది? మనం పగతో రగిలిపోయినప్పుడు. దేవుని కోపం ఎప్పుడు వస్తుందంటే మన యొక్క రక్తము మరిగినప్పుడు. మరి దేవుని కోపం ఎవరి మీద ఉంటుంది? మన మీద. మనం ఎప్పుడైతే పగలతో రగిలిపోతామో, క్షమించరానేటువంటి గుణం మనలో లేకపోతే తప్పనిసరిగా మనం దేవుని యొక్క రాకడకు సిద్ధముగా లేము. ఎందుకంటే మనలో పర్వతాలు ఉన్నాయి. అసూయ అనేటువంటిది, కోపం అనేటువంటిది, ఇంకా అనేకమైనటువంటి శత్రుత్వం, క్షమించరానేటువంటిది, అనేకమైనటువంటి పేరుకుపోయటం వల్ల ఏ విధంగా క్రీస్తు ప్రభు యొక్క రాకడను మనం ఏ విధంగా సిద్ధంగా ఉంటామో ఆలోచించి దాని ద్వారా మనం పరయ్యాలి. అదేవిధంగా మనలో అనేకమైనటువంటి వక్ర మార్గాన్ని సక్రమం చేయాలి. వక్రపు బుద్ధులను సక్రమం చేయాలి. వక్రపు ఆలోచనలను తుడిచివేయాలి. వక్ర ప్రవర్తనలను మన నుండి తిరిగిపాయాలి, సక్రమం చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, న్యూగినియా అనేటువంటి ప్రదేశంలో అడవి జాతి ప్రజలు ఉండేవారు. న్యూగినియా అనేటువంటి దేశంలో ఈ అడవి జాతి ప్రజలు, వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. అదే సాంప్రదాయం అంటే ప్రతి పౌర్ణమి నాడు వాళ్ళంతా నాట్యం ఆడేవాడు. బాగా తాగి భుజించి వాళ్ళు పూజించేటువంటి దేవతను మధ్యలో పెట్టి వాళ్ళు నాట్యం ఆడేవారు. ఆ నాట్యం ఆడేయటం ఏమిటంటే పాటల రూపంలో. ఏ పాటలు పాడేవాళ్ళంటే ఆ రోజు ఆ దేవతకు బలి ఇచ్చేటువంటి పేర్లు ఒక పాటల రూపంలో పాడుతూ వాళ్ళు నాట్యం ఆడేవారు. ఎవరైతే ఆ రోజు బలి అవుతూ ఉన్నారో వాళ్ళ పేర్లను బట్టి వాళ్ళు నాట్యం ఆడేవాళ్ళు. వాళ్ళ పేర్లు తీసుకుని పాటల రూపంలో పాడుతూ నాట్యం ఆడేవారు. ఆ రోజు పేర్లు చదివినటువంటి వారు బలిచ్చేవారు. ఇలా జీవిస్తూ ఉండగా కొంతకాలం తర్వాత మన మిషనరీ ఫాదర్లు వెళ్ళి వాళ్ళని జ్ఞానస్నానం ఇచ్చి వాళ్ళని క్రైస్తవ మార్గంలో నడవటానికి వాళ్ళని ప్రయత్నించారు. వాళ్ళు క్రీస్తు ప్రభుని విశ్వసించారు. విశ్వసించడం ద్వారా వారు పూజించేటువంటి దేవతల నుండి వాళ్ళ నుండి తొలగించుకుని క్రీస్తు ప్రభుని విశ్వసించడం ప్రారంభించారు. మరి కొంతమంది పెద్దలు పౌర్ణమి వస్తుంది, మళ్ళీ మనము మన సాంప్రదాయం ప్రకారము మనం పాటలు పాడుకోవాలి, మన సిద్ధాంతాన్ని మనం పాటించాలి అని ఈ మిషనరీ ఫాదర్ దగ్గరికి వచ్చారు. చూడండి, మా ఆచారం, మేము పాటలు పాడుకుంటాం. ఆ రోజు బలిచ్చేటువంటి వాళ్ళ పేర్లతో సహా పాడుకుంటూ వాళ్ళని బలించేటువంటి ఆచారం మాది, మాకు మీరు పర్మిషన్ ఇవ్వండి అని ఫాదర్ గారిని అడిగినప్పుడు ఆయన, నేను పర్మిషన్ ఇస్తాను, కొంత సమయం నాకు ఇవ్వండి అని చెప్పాడు. ప్రార్థనలో ఆ మిషనరీ ఫాదరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం సమాధానం చెప్పాలి? ఇప్పుడు బలి ఇవ్వటం అంటే దేవునికి విరుద్ధమైనటువంటిది. మరి ఏ విధంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ పౌర్ణమి దగ్గరికి వస్తుంది. సూర్యాస్తం అయ్యే వరకు ఆయన సమాధానం చెప్పాలి. ప్రార్థన చేస్తూ వాళ్ళ యొక్క పెద్దలను పిలిచి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మీరు పాటలు పాడండి, మీరు ఈ యొక్క నాట్యం ఆడండి, కానీ మీరు చంపవలసింది ఏమిటో తెలుసా? మీరు చెప్పవలసినటువంటి పేరేమిటో తెలుసా? అది మీ సహోదరుల యొక్క పేర్లు కాదు, మీలో ఉన్నటువంటి పాపాన్ని చంపండి.
మీలో ఉన్నటువంటి పాపపు పేరుని చంపండి, మీలో ఉన్నటువంటి అసూయను చంపండి, మీలో ఉన్నటువంటి కోరత్వాన్ని చంపండి, మీలో ఉన్నటువంటి పాపపు ఆలోచనను చంపండి, మీలో ఉన్నటువంటి స్వార్థాన్ని, పగను, ఇంకా ఇతరమైనటువంటి సైతాను యొక్క ప్రలోభాలను మీరు చంపండి అని వారికి చెప్పడం ద్వారా వారు సంతోషించారు. చాలా బాగుంది అని వెళ్ళి సంబరపడి వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క రాకడ కోసం తయారవుతున్నటువంటి మనము కూడా ఆయన యొక్క సంబరాలు చేసుకోవాలంటే ప్రతిసారి ప్రార్థిస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సంబరాలు సంబరాలు, యేసయ్య పుట్టుక దగ్గర పడుతుంది సంబరాలు అని అందరూ సంబరాలు చేస్తున్నారు. కానీ నిజమైనటువంటి సంబరాలు చేసే ముందు మనం ఏం చెయ్యాలి, ఏ విధంగా మనల్ని మనము తయారు చేసుకుని ఈ సంబరాలలో మనము నిమగ్నం అవ్వాలో ఒక్కసారి శ్రద్ధతో ఆలకించాలి. ప్రియమైనటువంటి సహోదరులారా, మనలో పరివర్తన చెందాలి, మనలో మారు మనసు కావాలి. మనం చేసే విధానాన్ని, మనం ఆలోచించే ఆలోచనను అది చెడ్డగా దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే దాని నుండి మనము విముక్తి పొందాలి. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ పండుగను కొనియాడతాము. ప్రియమైనటువంటి సహోదరు, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరినీ కోరేది, మనలో ఉన్నటువంటి లోయలు ఏమిటి, మనలో ఉన్నటువంటి పర్వతాలు ఏమిటి, మనలో ఉన్నటువంటి వక్ర మార్గాలు ఏమిటో శ్రద్ధ చూపించి వాటి నుండి మనము పరివర్తన చెందటానికి, మారు మనసు పొందటానికి ప్రయత్నించాలి. మన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఎంతోమంది మనకు తెలిసిన విధంగా లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనములో పరిసయ్యుడు సుంకరి ప్రార్థిస్తూ ఉండగా సుంకరి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? కానీ సుంకరి దూరముగా నిల్చుండి కనులెత్తి కనులైనా పైకి ఎత్తలేకుండా రొమ్ము కొనుచు దేవా నేను పాపిని, నన్ను కనికరించమని ప్రార్థించు. ఆ విధంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా తప్పిపోయినటువంటి కుమారుడు లూకా సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో తండ్రి నీకును పరలోకానికి నేను ద్రోహం చేశాను, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు తప్పిపోయినటువంటి కుమారుడు. ఆ విధంగా మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా పేతురు 3 సార్లు ఆయన ఎవరో నాకు ఎరుగని బొక్కినటువంటి పేతురు ఎక్కి ఏడ్చాడు, బోర్న వేడ్చాడు. ఏడ్చి మారు మనసు పొంది ప్రభునిలో జీవించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో చూస్తాం. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శిలువపై అంటగొట్టినటువంటి దొంగవాడు, శిలువలో కుడి ప్రక్కన కొట్టబడినటువంటి దొంగవాడు ప్రాయశ్చిత్తం పడ్డాడు. మనం పడేటువంటి ఈ శిక్ష అది నిజమే. మనం పడేటువంటి ఈ బాధ మనం చేసినటువంటి తప్పుకి పడినటువంటి శిక్ష. కానీ ఈయన అన్యం పుణ్యం ఎరుగనటువంటి దేవుని యొక్క కుమారుడు, ఆయనకి ఇది తగదు అని ప్రార్థిస్తూ ప్రభువా నువ్వు వచ్చేటువంటి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రాయశ్చిత్తంతో ప్రార్థన చేశాడు. ఆ విధంగా చెయ్యాలి. పునీత పౌలుడు మొదటి క్రైస్తవులను ఊతకోసుకొచ్చాడు. ఎంతోమందిని ఆయన చిత్రహింసలు పెట్టి నాశనం చేశాడు. చివరికి ప్రాయశ్చిత్తం పడి దేవుని కోసం అనేకమైనటువంటి చిత్రహింసలు పొంది క్రీస్తు ప్రభు యొక్క సంఘాలను, క్రీస్తు ప్రభు యొక్క కుటుంబాలలో అనేక మందిని ఆయన మార్చి పరివర్తన చేయగలిగినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. మరి అటువంటి హృదయ పరివర్తన, అటువంటి మనస్తాపం మనలో కలిగినప్పుడే మనం నిజమైనటువంటి క్రిస్మస్ పండుగను, క్రీస్తు ప్రభు యొక్క రాజ్య మార్గాన్ని సిద్ధం చేసేటువంటి బిడ్డలుగా ఉంటామని తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి అనుగ్రహాలు ప్రభు మనందరికీ దయచేయాలని, ప్రత్యేకంగా మనలో ఉన్నటువంటి ఈ యొక్క నేను ముందుగా చెప్పినటువంటి విషయాల నుండి శ్రద్ధ చూపించి దేవునిలో జీవించడానికి, దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి
ప్రయత్నిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును నీవు బోధింపుము. శాశ్వతముగా నిలుచు వాటిపై మేము మనసు నిలుపుకొనున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తుకి సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనము.